మా మామ అనే పాట కనకరత్నమ్మ అని కనకరత్నమ్మ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి హైదరాబాదులో నాయకులతో పాటుగా ఉన్నటువంటి మనిషి తప్ప నాయకురాలు కాదు. ఆమెను వరంగల్కు పంపించారు ఆమెకు పదవి ఇవ్వడానికి. దానిని గుర్తించి ఇది తప్పు అని ఎక్కడ చెప్పకుండానే ఆయన పాట ద్వారా ప్రజలందరికీ చెప్పాడు. నాయకులకు చెప్పలే, రాజకీయాలకు చెప్పలే, పార్టీకి చెప్పలే, ప్రజలకు చెప్పాడు. ఆయన ఎన్నుకున్నటువంటి మాధ్యమం, ఆయన లక్ష్యం ప్రజలను చైతన్యవంతం చేస్తే సరిపోతుంది. ఎస్, ప్రజలను చైతన్యవంతపరచకుండా కేవలం అటు ఇటు తిరిగి వచ్చేది ఏమీ లేదు. మనం ఆ తైతక్కలని చూశాం. ఆ తైతక్కలని సమాజం ఎప్పుడు కూడా దీనిని హర్షించదు. కాబట్టి ఆయన టార్గెట్ ప్రజలని చైతన్యం చేయడం. ఆ తర్వాత 69 మధ్యలో ఒక్క కవి మొత్తం తెలంగాణలో పాట పాడినాడు, ఆట ఆడినాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన ఉపన్యాస కేసరి. ఆ పాత పదం నాకు ఇష్టం లేదు, కానీ 100 కేసరులు లాగా ఆయన తన వేలాది ఉపన్యాసాలు, ఆయన ఉపన్యాసం కోసం వేచి ఉండేవాళ్ళండి. సినిమా వాళ్ళ కోసం ఇప్పుడు ఈ యువతరం వేచి చూస్తున్నట్టుగా ఆయన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క సభాధ్యక్షుడు పృథ్వీ గారు, అలాగే వెంకటేష్ నేత గారు, తిరుమల గారు, విమలక్క గారు, మరియు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలారా, సోదర సోదరులు ఉన్నారు. చాలామంది ప్రముఖులు ఉన్నారు వేదిక మీద. అంటే నేను చూసినటువంటి ఒక సమావేశంలో ఇంతమంది ఉద్యమకారులు, కళాకారులు ఉన్నటువంటి వేదిక ఈ మొట్టమొదటి వేదిక అని నేను సుమారుగా 2 గంటల నుంచి పాటలు విన్నాను. చాలా అద్భుతమైన పాటలు పాట. మీ గానము లేక మీ యొక్క విధానం చూస్తుంటే సమాజం పట్ల మీకు ఉన్నటువంటి ఒక భావనను నా మనసులో నేను భద్రపరుచుకుంటున్నానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. అయితే పృథ్వీ గారు, ఎందుకంటే 1958లో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆనాడు రాసినటువంటి ఒక పాడినటువంటి పాట నేటికి కూడా అది గ్రామాల పరిస్థితి కళ్ళ కట్టినట్టుగా ఉందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆయన చెప్పిన విషయాలు 1958లో అయినా నేటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. ఎందుకంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయన సహజమైనటువంటి కవి, భావంతో వచ్చినటువంటి కవి, నిర్భీకుడు, నిర్భయంగా మాట్లాడేవాడు. ఎవరికి కూడా జంగనటువంటి నాయకుడు అంటే ముచ్చర్ల సత్యనారాయణని నేను మీకు హృదయపూర్వకంగా చేస్తాను. నేను 1985-86 అనుకుంటాను. 86లో నేను 84లో నేను పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయాను. పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోతే నేను వరంగల్ పర్యటనలో ఉన్నాను. అక్కడ ఎంపీ జంగారెడ్డి ఉన్నాడు. జంగారెడ్డి ఉన్నప్పుడు నాకు పరిచయం అక్క విమలక్క గారికి, అన్న విద్య నర్సయ్య గారికి, మీడియా మిత్రులకు, ప్రత్యేకించి ఈరోజు ముత్యాల సత్యనారాయణపై అభిమానంతో, పృథ్వన్నపై అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మూలల నుండి, గ్రామాల నుండి వచ్చేసినటువంటి క్రాంతి దళ్ కనకన మండే నిప్పు కంచులైనటువంటి వీరులు, తీరులు, క్రాంతి దళ్ సూర్యులు, త్యాగమూర్తులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు, జైలు మిత్రులారా. ఎందుకు చెప్తున్నానంటే పృథ్వన్న గురించి నాకు తెలుసు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పృథ్వన్న తమ్ముడిగా మొట్టమొదటిసారిగా
దరువు సంస్థలు స్థాపించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఆ దరువులో భాగంగానే 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం చేస్తా ఉంటే మొన్న 1,00,000 డబ్బులు 1,000 గొంతులు కార్యక్రమంలో పృథ్వన్నతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ వాళ్ళు గొంతెత్తి పాటల ద్వారా ఆటల ద్వారా చివరి దశకంలో వర్గీకరణను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాగ్గేయకారులు కళాకారులు. అంత ధైర్యంతో అక్కడ ఉండి పోరాడడానికి మాకు స్ఫూర్తి ప్రదాత ముచ్చర్ల సత్యన్న గారు మరియు సంఘ సారు. నేను సార్ అనేది కానీ ఇంట్లో చాలాసేపు రామ్నగర్లో ఉన్నప్పటి నుంచి కూడా తార్నాకలు ఉన్నప్పటి నుంచి కూడా ఒక మాజీ మంత్రి వర్యులు అంటే ఎట్లుంటారో అనే ఎక్స్పెక్టేషన్తో పోయేది. కానీ చాలా సాదాసీదగా ఉంటూ తనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకుంటూ పెద్ద స్థాయి చిన్న స్థాయి అనేటువంటి తేడాలు లేకుండా అందరికీ సమాన మర్యాదలు ఇస్తూ ఎప్పుడు కూడా తెలంగాణ అంటే ఎంత పిచ్చి అంటే మా ప్రాంతము రాయలసీమకు అటు కర్ణాటకకు కొంత దగ్గర ఉంటుంది కాబట్టి మా భాష పరంగా కొంత కర్ణాటక కలిసి ఉంటుంది, కొంత రాయలసీమ లాంగ్వేజ్ కలిసి ఉంటుంది. ఏ ఒక్క పదం కూడా ఉచ్చరించేటప్పుడు చిన్న తప్పుపోయినా కూడా ఒప్పుకునేటోడు కాదు. ఆయనను చూసి ఎన్నో నేర్చుకొని ఆయన నుంచి ఆయనతో అనేక అనుభవాలు ఉన్నాయి నాకంతా కూడా. ఎందుకోసం అంటే అట్లాంటి మనిషితో నేను అక్కడ కలిసి ఉండడము, తనతో అనుభవాలు పంచుకోవడము, చాలా విషయాలు రాస్తే ఇందాక మా అంజన్న కనకరత్తమ్మ పాట పడితే ఆ పాట నాతో రాయించిండు అన్న సార్, ఇవన్నీ రాసుకోలేవు అని చెప్పేసి రాయించిండు. ప్రతి సందర్భంలో కూడా నాకు బాగా ఇష్టమైనది తను చెప్పేటువంటి కూడా బాగా రాసుకునేది. ఎప్పుడు కూడా పృథ్వీలతో అన్న ఇట్లాంటి యొక్క గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను మనము వెలికి తీయాలా, బయటి తరాలకు తెలియజేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పృథ్వీలతో పాటు కూడా మాట్లాడుతున్నామని అనేవాడు. కవి, కళాకారుడు, ఉద్యమకారుడు, తెలంగాణ అంటే ఒక పిచ్చి, జీవితాంతం తెలంగాణ కోసం తెలంగాణ ఆంధ్రని కలపక ముందే తెలంగాణ ఆంధ్రని కలిపితే ఏమైందో కూడా ముందే ఊహించినటువంటి గొప్ప వైతాళికుడు. మొదటి 1969 ఉద్యమం నుంచి మొదలుకొని మలిదశ ఉద్యమం నుంచి మొదలుకొని కేసీఆర్ పార్టీ పెట్టక ముందే బిడ్డలు గతరంగంతో పాటు ప్రతి ఒక్కరితో కూడా కలిసి నడిచినటువంటి గొప్ప వ్యక్తి. ఎప్పుడు కూడా నాకు తమ్మునికి నాయన లెక్క గుర్తొచ్చింది. తమ్మునికి నాయన లెక్క సాదా సీదా జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఇంకా పునికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తమ్మునికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కొంచెం మారిండు, ఇంకా డీప్ క్లాసిఫై కావాలి, ఇంకా కావాలి, అట్లా కావాలని తమ్ముని కోరుతున్నాను. ఎందుకంటే చూస్తున్నా ఒప్పుకోవాలి. అందుకని తనకు ఒక జీవిత సహచరి, ఒక మంచి అమ్మాయి ఆ కుటుంబంలోకి వచ్చింది, చందన. నాకు ఇష్టం చందన అంటే. తల్లి, నువ్వు ఆ కుటుంబంలోకి వచ్చినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతురాలి, ముచ్చర్ల కుటుంబంలోకి వచ్చినందుకు. అందుకని ముచ్చర్ల అంటే ఎట్లొచ్చిందో పేరు అనేది అందరూ చెప్పింది, ఇక్కడ అందరూ చెప్పింది, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చాలా చాలా విషయాలు అందరూ కూడా మాట్లాడిండు, ఇంకా సీతక్క గారు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నాన్న చనిపోయినప్పుడు అమర్ మిత్ర పేరుతోటి 2 పాటలు రాసిండు. ఆ పాటల్లోని ఒక పల్లవి మాత్రమే, సమయం లేదు కనుక ఒక పల్లవి మాత్రమే నేను పాడి వినిపిస్తాను. కళ్యాణమే కలుగురా పల్లోడ నీ దేశ కళ్యాణమే జరుగురా అని చెప్పని అప్పుడు విజనరీగా రాసిండు. తర్వాత బడులు వచ్చినాయి, ఉన్న బడులు బంద్ అవుతున్నాయి. సరే, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తీరు వచ్చి పోతున్నది. కానీ ఈవెన్ అప్పుడున్నటువంటి బడులలో చదివిన వాళ్ళు నైతిక విలువలతోటి మానవ సంబంధాలు పర్ఫెక్ట్గా పెట్టి అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, జడ్జిలైనా, అసెంబ్లీల పార్లమెంట్లో కూర్చున్న పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా ప్రజల పక్షాలు ఉన్నారు. కానీ ఇవాళ కాన్వెంట్ బడులలో చదివిన తర్వాత కూడా నైతిక విలువలు ఏ మాత్రం ఎక్కడ లేకుండా ఆఖరికి పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే గాంజాయికి అలవాటు పడి అమ్మ నాయనను తోబుట్టులను చంపేటువంటి చెత్త సంస్కృతులకు పోయేటువంటి కాడికి వచ్చింది. కరెంటు అదే నేను జస్ట్ చెప్పే ముందంటే ఇటువంటి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చినా అంటే ప్రజలకు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్స్ లో మీరు నిజాయితీగా ఉండండి, ప్రజలు నిజాయితీగా ఉండండి. రాజకీయ నాయకులు కాడికి ఏంటంటే మీరు అమ్ముడు పోతారు కాబట్టి 500కు నెక్స్ట్ 1000కి అమ్ముడు పోతారు అని నాయకులు కూడా సంపాదించే సిచ్యువేషన్కి వస్తున్నారు. కానీ మీరు ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని
మీరు అమలు చేస్తలేరని చెప్పి జనానికి చెప్తూ ఓటు అమ్ముకోకండి. నిజాయితీ పరులను మీ పల్లెలలో మీరు ఏ పైసలు తీసుకోకుండా యువకులు కూడా ముందుకు రండి. మేము పైసలు ఇయ్యం, మేము ఏ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ చెప్తలేను. నిజాయితీ పరులను మీరు ఎన్నుకోండి. అసెంబ్లీలో కూడా ఆడికే విలువలతో కూడినటువంటి నాయకత్వాలు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ దేశంలో 70 కాదు 80% విద్య వచ్చిన తర్వాత కూడా నిస్వార్థంగా దేశానికి దేశ ఔన్నత్యానికి పనిచేస్తారు. ఒక లాస్ట్ స్టాటిస్టిక్ చెప్పి నేను ముగిస్తే ఇక్కడ కనీసం ఒక 74% నిజంగా కూడా క్వాలిటీ ఫుడ్ తినే సిచ్యువేషన్ భారతదేశం లేదని ఎన్నో స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. 74% ఇవ్వాలని 75 ఏళ్ళు అయింది. ఎక్కడెక్కడో ఏ ఇండెక్స్ లో చూసినా భారతదేశం ఎక్కడో వెనుకకు మూలకు నెట్టేయబడుతున్నది. ఎందుకైతున్నది అంటే పల్లెలల్లా ప్రజలు వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు కాబట్టి నోట్లకు ఓటు అమ్ముకుంటున్నారు. 500కో 1000కో. మీరు అది బంద్ చేయండి. ఒక్కరోజు కూలి పైసలు కావు మీరు తీసుకుపోయేటి. మీరు నిజాయితీ పరులను పంపిస్తే ప్రశ్నించే తత్వాన్ని, ఈ దేశ గౌరవాన్ని, రేపు తెలంగాణ కాదు భారతదేశ గౌరవాన్ని నిలిపించే పరిస్థితి ఉండాలి. మళ్ళా చెప్తున్నా, రిపీటెడ్ గా ప్రజలకు చెప్తున్నా, మేము కూడా రేపు ప్రయాణం అవుతున్నాం పల్లెలకు చెప్తాం. నిజాయితీగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏం పైసలు పెట్టకుండా మీరు ఎన్నికలలో నిలబడండి. ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఇప్పుడే మార్పు జరుగుతుందని చెప్తాను, కానీ ఒక ఆలోచన మాత్రం తీసుకుపోయేటువంటి ప్రయత్నం మేము చేస్తామని మీకు చెప్తూ అక్క సీతక్కను వాస్తవానికి ఇది మా ఇంట్లో పండగ కాబట్టి నేను మాట్లాడడానికి కాదు. దయచేసి సీతక్క గారు ఇక్కడ రావడం, ఒక మినిస్టర్గా 3 గంటలు ఉండమని పృథ్వన్న కోరడం, అక్క కూడా అదే ఓపికగా ఉండడం. ఇక్కడ సత్యనారాయణ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు సీతక్క గారికి. తెలంగాణకి అయ్యా మన ముచ్చర్ల సత్తన్న, మన అందరికి 2 అక్కలు ఉన్నారు సమ్మక్క సారక్క లాగా. సీతక్క గారు ఈరోజు భారతదేశంలో 73, 74 రాజ్యాంగ సవరణ, ఈ దేహానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఈ దేశానికి గ్రామం ఆరోగ్యంగా కూడా అంతే ముఖ్యం. అండం పిండం బ్రహ్మాండం ఈ భారతదేశం యొక్క ఆత్మ గ్రామంలో ఉందని 1958లోనే మనకు ఒక పాట రూపంలో పంచాయతీ ఇచ్చిండు. ముచ్చర్ల సత్యనారాయణ గారి పుస్తకంలో గ్రామం ఎలా ఉండాలి, గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలని 1958లో ఆయన కన్న కళలు నెరవేరే అవకాశం మీకు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్గా భారతదేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ స్టడీ చేసినాం. మనకి దక్షిణ భారతదేశంలో పంచాయతీగా ఉండాలి, గ్రామం ఉంటేనే ఈ దేశం ఉంటుందని చెప్పారు. మీ మినిస్ట్రీలో రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో మాకున్న ఎక్స్పర్ట్స్, మాకున్న ఇండియా వైడ్ ఉన్న కనెక్ట్స్ మీకు ఇస్తాం. మీరే చొరవ తీసుకొని ముచ్చర్ల సత్యనారాయణ గారి విజన్ ని ఒక ఇన్స్టిట్యూట్ గా పెట్టి ఈ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లకి గ్రామం ఎలా ఉండాలి, గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలి అనేది ముచ్చర్ల సత్యనారాయణ గారి విజన్ ను మీరు చేసే అవకాశం మీకు సత్తన్న ఇవాళ గిఫ్ట్ ఇచ్చిండు. సత్తన్న బాట పృథ్వన్న మాట, సత్తన్న మాట పృథ్వన్న బాట, సీతక్క ఆచరణలో గ్రామ స్వరాజ్యం ఉండాలని కోరుకుంటూ ఈ ఒకటే పృథ్వన్న మన వెనకాల ఉన్నాడు, మన ముందున్నాడు పృథ్వన్న. లేకున్నా వారి ఆశయాలతోటి, వారి ఆలోచనతోటి, వారి విధానాలతోటి, వారి ధిక్కార స్వరం వెలుగులో మేము కూడా తెలియకుండానే ఆయన బాటలో నడిచినటువంటి వాళ్ళంగా, మా ఓరుగల్లు పోరు బిడ్డగా, మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి నేతగా, తెలంగాణ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడిగా, ఖచ్చితంగా వారికి దక్కాల్సినటువంటి గుర్తింపు వారి యొక్క జీవిత చరిత్ర పుటలలో ఉండే విధంగా నా వంతుగా నేను తప్పకుండా కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా సత్యన్నకు, ఆయన పోరాటానికి, ఆయన మాటలకు, ఆయన కవితలకు, ఆయన యొక్క ఆశయానికి గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఇట్లని ఇక్కడ మాట్లాడుతూ ఒక కొత్త ఆలోచన కూడా నాకు మీ మాటల ద్వారా అందించిండ్రు. తప్పకుండా మీతో మరొకసారి నేను కూర్చొని పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంకా ఎలా బాగు చేయగలుగుతాం అనేది మీ యొక్క ఆలోచన కూడా నేను తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికి ఒకటే, ఇప్పుడు మన ముచ్చర్ల సత్యన్న గారి పాట వింటే ఈరోజు 2 ఇయర్స్ నుంచి దాదాపు 18 నెలల నుంచి గ్రామాలలో సర్పంచ్ లేరు. ఎందుకంటే మనకు 42% బీసీ రిజర్వేషన్, దానికోసం ఎలక్షన్స్ లేవు. నేను కూడా చాలా ప్లాన్ చేసుకొని కోరి తీసుకున్న ఈ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఉంటే పల్లెలను బాగు చేయాలి. కానీ అక్కడ ఎంత అధికార యంత్రాంగం
యాక్టివ్ ఉన్న ఒక సర్పంచ్కు లేదా ఒక గ్రామంలో నుంచి వచ్చిన ఒక నాయకుడికి ఉన్నంత కమిట్మెంటు, ఆ ఫీలింగ్, ఆ భావన ఏ అధికారికి ఎవరికో కొంతమందికి ఉంటుంది. సో ఆ గ్యాప్ అనేది, ఆ ల్యాబ్స్ అనేది కనబడుతుంది. కాబట్టి అంటే ఇట్లాంటి సిచ్యువేషను మరి సత్యన్న 1958లోనే గుర్తించి ఊరికి సర్పంచ్ ఉంటే ఊరికి ఎంత మేలు జరుగుతుందో అద్భుతంగా వారి యొక్క పాటలో, వారి యొక్క కవితల్లో రాసి చూపించడం జరిగింది. సో నేను ఇప్పుడు ఈ 18 నెలల నుంచి సర్పంచ్ సమస్య ఫేస్ చేస్తాను. చాలా చేయాలనుకుంటాం, కానీ చేయాలి అనే ఆతృత నాకు ఇక్కడ పైన ఉండడం కాదు, కింద ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యంత్రాంగము లేదా ఆ మనసున్న మహారాజులు ఎవరైనా ఉన్నారంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి వాళ్లకు ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి. ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది. ఆ రోజు సత్యన్న కన్న కళను ఖచ్చితంగా రేపటి గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా మరి గ్రామాలలో ఆ వెలుగును మరింత ముందుకు తీసుకురావడం కోసం వారు రాసినటువంటి పుస్తకాన్ని, వేదిక మీద ఉన్నటువంటి సోదరుల యొక్క ఆలోచన విధానాన్ని, వారు స్టడీ చేసినటువంటి అంశాలను అన్నింటిని తీసుకొని ఒక నూతన పాలసీ కూడా తీసుకొచ్చి మరి రాబోయే కాలంలో మనం మన గ్రామాలను దేశానికే పట్టుగొమ్మలాగా తీర్చిదిద్దుదామని మీ అందరు, నాకు ఒక ఆదివాసీ బిడ్డనైనా నాకు ఒక జనరల్ పోర్ట్ఫోలియో, ఫస్ట్ టైం చరిత్రలో ఒక ట్రైబల్కు జనరల్ పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ వచ్చింది. అందులో కోయే సమాజం నుంచి ఈ 75 సంవత్సరాల రాజ్యాంగం పుట్టిన కాంచి, ఎలక్షన్ విధానం వచ్చిన కాంచి కోయే సమాజం నుంచి, సమ్మక్క సారక్క జాతి నుంచి ఎవరికీ మంత్రి రాలి. ఫస్ట్ టైం నాకు వచ్చింది అవకాశం. సేమ్ జనరల్ పోర్ట్ఫోలియో మా అధినాయకత్వం నుంచి ఇక్కడ నాయకత్వం వరకు అందించడం జరిగింది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు, సలహాలు తీసుకొని మాలాంటి వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా మీ ఆడబిడ్డల్లాగా తప్పొప్పులున్నా వాటిని సరిదిద్దుతూ మంచి సూచనలు, సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకొని సమున్నతంగా గ్రామాలను తీర్చిదిద్దుదామని, తద్వారా ముచ్చెర్ల సత్యన్న గారి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జోహార్ ముచ్చెర్ల సత్యన్న, జోహార్ ముచ్చెర్ల సత్యన్న, జోహార్ ముచ్చెర్ల సత్యన్న.